హలో అన్న, చెప్పన్నా. ప్రజెంట్ ఆంధ్రాలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయన్న? ప్రజెంట్ అయినా నెక్స్ట్ అయినా దాని తర్వాత అయినా సింహం సింగల్గా వస్తున్నాడు జగన్, అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ 4.5 సంవత్సరాలలో పరిపాలన ఎలా జరిగింది? డెవలప్మెంట్ ఏమైనా జరిగింది అనుకోవచ్చా? అన్ని నదులు మా ఆంధ్రాకి వచ్చేట్లుంది, అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది. కంపెనీలు అవన్నీ వచ్చాయా ఈ 4.5 సంవత్సరాలు? కంపెనీలతో ఏం పని అన్న? ఇప్పుడు ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి కదా. రైతులంతా ఉద్యోగులు కదా, రైతులంతా ఉద్యోగులే కదన్నా. రైతులోటే కాదు కదా. పెట్టు ఎన్ని సినిమాలు, కత్తి సినిమా ఒకసారి రివ్యూ చేసుకొని చూడండి. రైతులు బాగుంటే అన్నీ రైతుల కోసం మా జగన్ అన్న చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఏం రావన్నా. మరి చదివిపించిన తర్వాత అందరినీ రైతుల కుటుంబాల వాళ్ళు రైతులనే చేపించచ్చు కదా. మా వాడు ఇంజనీర్ కల్లా, డాక్టర్ కల్లా, పోలీస్ కల్లా, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు? నెక్స్ట్ అవన్నీ ఏముండవు అన్న. ఆంధ్రాలోకి వచ్చి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాం. వ్యవసాయం చేయండి, డబ్బులు తీసుకోండి. ఇప్పుడు సాఫ్ట్వేర్కి ఎంత వస్తుంది పర్ యాన్యువల్ ప్యాకేజ్? 10 లక్షలు 20 లక్షలు. ఆంధ్రా వచ్చి వ్యవసాయం చేయండి, 40 లక్షల ప్యాకేజ్. అది జగన్ అన్న ఇస్తున్నాడు. నెక్స్ట్ ఆమె అదే ఆంధ్రాలోకి వచ్చి వ్యవసాయం చేస్తే 40 లక్షల ప్యాకేజ్. టీడీపీ జనసేన పొత్తు గురించి అవన్నీ ఏం లేవన్నా. టీడీపీ ఏడుందన్న, గంగలో కలిసిపోయింది. జనసేన ఏడుంది, హిమాలయాల్లో ఉంది. 2014లో కలిసి సపోర్ట్ చేశారు కాబట్టి అప్పుడు అధికారంలోకి వచ్చింది. ఏం లేదన్నా. 2014, 19 ఇవన్నీ నెక్స్ట్ జగన్ బతికున్నంత వరకు జగన్ సీఎం. 2019లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటేశారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు కదా. జగన్ చూసే ఓటేస్తాం. వైఎస్ఆర్ అయిపోయింది, ఇంకా ఆ టర్మ్ అయిపోయింది కాబట్టి. 2019లో జగన్ అంతగా ఎవరికి తెలియదు. వైఎస్ఆర్ మేనియాతోనే ఆయన గెలిచారు. కాబట్టి సింహం బిడ్డ కాబట్టి అట్లనే తెలుస్తుంది. మనం స్పెషల్గా మనము పెట్టి తెలుసుకునే అవసరం లేదన్నా. సింహం బిడ్డ సింగిల్గా. ఇప్పుడు అడవిలో, ఇప్పుడు జూలోకి వెళ్దాం. జూలోకి వెళ్తే పిల్లులు, నక్కలు అన్నీ ఉంటాయి, కానీ సింహం సింగిల్గా ఉంటుంది. ఇది దేనికి ఉంటుంది? ఏందన్నా వాళ్ళ అడవిలో పిల్లులన్నా, అడవి పిల్లలు తిరుగుతుంటాయి కదా, ఆ టైప్. సో సిబిఎన్ హీరోగా పవన్ కళ్యాణ్ మాకు కూడా ఇష్టమే. ఒకప్పుడు మేము ఇండస్ట్రీలో పనిచేసిన పవన్ కళ్యాణ్ సినిమాలో సినిమాలకి వెళ్ళి చూసిన వాళ్ళమే. అది ఆ సినిమా పరంగా మేము కాదనట్లేదు. మేము ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా అంటే నా నిక్కర్ వేసుకుంటే ఖుషి సినిమా అంటే రిలీజ్ మూవీలు చూస్తున్నాను. సినిమా పరంగా ఇప్పుడు కూడా వెళ్ళి చూస్తాం. బ్లాక్లో కొని మరి అది కూడా వాళ్ళు ఫ్రీగా ఇచ్చినా కూడా మాకు బ్లాక్లోనే కావాలని చెప్పి చూస్తామంట. కానీ జగన్కే ఓటేస్తామన్నా. చూసుకుంటే సిబిఎన్ గారు జైలుకి వెళ్ళారు కదా, వీళ్ళ వైసీపీ వాళ్ళ హస్తం ఉంది అనుకోవచ్చా? అది తెలియదన్నా, చెప్పలేం. రాజకీయం కదన్నా, అట్లనే ఉంటుంది, అంతేనా. ఫైనల్ కన్నా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో 24లో ముఖ్యమంత్రి ఎవరైతే ఆంధ్ర డెవలప్మెంట్ జరుగుతుందన్నా? డెవలప్మెంట్ ఏమి ఉండదు మన దగ్గర. ఎట్లుంటుంది అంటే ఫుల్ డెవలప్మెంట్. అక్కడికి వచ్చి వ్యవసాయం చేయండి, 40 లక్షల ప్యాకేజ్ ఇస్తాడు జగన్ అన్న. బీభత్సంగా ఎన్ని సినిమాలు చూడలేదన్నా. సినిమాలన్నీ అంతా ఒకటే. మరి పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాడు, సినిమాలు ఒకటే అది ఒకటే అని. ఇంకా అట్లే ఉంటుంది ఇది కూడా అన్నీ. ఇంకోటి యాక్చువల్గా ఇప్పుడు ఇట్లా సోషల్ మీడియా ఏమవుతుందంటే ఒక్కొక్క రివ్యూ చెప్తారు, కానీ ప్రాక్టికల్గా డెవలప్మెంట్ అంటే కరోనానే 2.5 years కరోనా వల్ల దొబ్బింది. ఇప్పటికి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే కరోనాలో ది బెస్ట్ వ్యాక్సిన్స్ కానీ ఫుడ్ నేను కరోనాకి వచ్చి హాస్పిటల్ వేసిన అది మా పిల్లడు వేయించినాడు. వేస్తే ఫ్రీ ఫుడ్, బాదం, పిస్తా, ఎగ్స్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు. అందరు ఇప్పుడు తెలంగాణ ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు అట్లా. అంటే కరోనా వల్ల దొబ్బిందన్న. కరోనా వల్ల 2.5 years పోయింది. నెక్స్ట్ ఓటేయండి, డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు అందరు వ్యవసాయమే చేయాలి. రాష్ట్రం డెవలప్ కావాలంటే ఓన్లీ వ్యవసాయమే చేయాలన్నా కాదన్నా. ఇప్పుడు జాబు చేయొద్దని ఇక్కడ టాపిక్ కాదు. మీరు ఎలా చేస్తున్న క్వశ్చన్, జాబులు లేకుంటే ఇంకా ఇది లేదు, జాబు లేకుంటే ఇంక ఇది లేదు అంటే ఒక జాబుతోనే మొత్తం స్టేట్ని మనము డిపెండ్ చేయలేం కదన్నా. ఒక జాబ్ ఉంటుంది, ఒక వ్యవసాయం, అన్ని రంగాల్లో ఉండాలా. ఇప్పుడు ఏంటంటే ఏ సీఎం అయినా కూడా 100% ఎవరు కొద్దిమందికి న్యాయం చేయలేడు. ఏ సీఎం అయినా కూడా ఎంత చేస్తున్నాడు, ఇంకా బెస్ట్గా చేస్తున్నాడు. ఫైనల్గా అయితే సీఎం జగన్ రావాలంటారు మీరు? రావాలనేది ఏందన్న, ఏం క్వశ్చన్? వస్తారా? వై నాట్ 175? 180 పెడితే కూడా సంతోషమే. 180 వస్తాయి. ఓకే, థ్యాంక్స్ అన్న. మరి రెడీనా? హాయ్ బ్రో. హాయ్. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? నాకైతే ఇప్పుడు ఉన్నదాన్ని ప్రకారం చూస్తే యూట్యూబ్లో దీనిలో వచ్చే సర్వేస్ దాని ప్రకారం చూస్తే జగన్ సైడే ఎక్కువగా ఉంది, జగనే రావచ్చు అని అనిపిస్తుంది. అంటే జగన్ గారు ఎందుకు రావాలనుకుంటున్నారు అని? ఆయన మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందంటున్నారా ఆంధ్రాలో? అది అర్బన్ లెవెల్లో నిజంగానే వ్యతిరేకత ఉన్నవాట వాస్తవమే. కాకపోతే రూరల్ లెవెల్లో చూసుకుంటే ఆ పాలసీస్ అవన్నీ చూస్తే జగన్ సైడే ఎక్కువ పాజిటివ్ ఉందన్నట్టు చెప్పొచ్చు. జగన్ సైడ్ సరే. అంటే జగన్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ ప్రతి ఒక్కరికి అందట్లేదు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ప్రతి ఒక్కరికి అందట్లేదు అనే దాని ప్రకారం చూస్తే
అది గ్రౌండ్ లెవెల్లో ఎలాగైతే జరుగుతుందని తెలియదు. చాలామంది మా సర్కిల్లో చూసినప్పుడు ప్రకారం అయితే అందరికీ అందుతున్నాయనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు విశాల్ కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్కి ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉందా? ఖచ్చితంగా తగ్గుతుందండి. కాకపోతే జగన్ని బీట్ చేసేంతగా అయితే అవ్వదని అనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరు కలిసి రావడం పట్ల మీరు ఎలా చూస్తున్నారు? కలిసి వస్తే మేలంటారా, సింగిల్గా పోటీ చేస్తే మేలా వాళ్ళిద్దరు? సింగిల్గా పోటీ చేసింటే జనసేనకు అంత పాజిటివ్ కాదు. కాకపోతే టీడీపీకి కలిసి రావడం వల్ల చాలా పాజిటివ్ అవుతుంది. జనసేన ఫస్ట్ ఓటేద్దాం అనుకున్న స్టూడెంట్స్ ఇదంతా ఓట్ బ్యాంక్ అంతా కూడా జనసేన టీడీపీలో కలవడం వల్ల చాలామంది వాళ్ళ అభిప్రాయం మార్చుకున్న ఇది జరుగుతూనే ఉంది. అంటే ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 2019లో చూస్తే 2 స్థానాల్లో ఓడిపోయారు. ఈసారైనా అసెంబ్లీకి పోయే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీకి వెళ్తాడు, నో డౌట్. పక్కా అసెంబ్లీకి వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నారు ఈసారి, మరి 175 సాధ్యం అవుతుందా? 175 సాధ్యం కాదండి, జస్ట్ 50% ఉంది. ఆబ్వియస్లీ జగన్ సైడ్ ఒక 60% ఉండొచ్చు, అంతేగాని 175 వస్తాయనేది జస్ట్ రాంగ్ స్టేట్మెంట్. అలాగే ఇప్పుడు చూసి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చాక ఆయనకు సానుభూతి ఎక్కువ పెరిగింది, సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందన్నారు. ఎంత మాత్రం నిజం ఇది? ఖచ్చితంగా సానుభూతి అయితే ఉందండి. ఇది చాలా వరకు అనవసరమైన కేసులు పెట్టి చేశారు అనే దీని ప్రకారం చంద్రబాబు పక్క సింపతి బాగా పెరిగిందండి. దీనివల్ల ఖచ్చితంగా చంద్రబాబుకి ఓట్లు పడే అవకాశం ఉంది. ఫైనల్గా 2024లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? జగన్ వస్తాడండి పక్క. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఇప్పుడు మనకు వచ్చేసి తెలంగాణలో వచ్చేసి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా. ఇప్పుడు 2024 ఒక 3 నెలలు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేనైతే టీడీపీ అనుకుంటున్నా బ్రో. ఎందువల్ల బ్రో? ఎందువల్ల అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిశారు కదా బ్రో, పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు ఇద్దరు కలిశారు కదా. కానీ అక్కడేమో జగన్ గారు ఏమో 175 కొడతానంటున్నారు. అవును, అతను కూడా మంచి చేసిన జగన్ కూడా, కానీ వీళ్ళు వస్తే ఇంకేమన్నా మంచి జరుగుతుందని హోప్ ఉంది అంతే. సో జగన్ గారిని 4.5 ఏళ్ళ పరిపాలన మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపిస్తుంది అది. అంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు ఇచ్చారనుకోవచ్చా? ఇచ్చే అంటే మనకంత తెలియదు బ్రో. కాకపోతే నమ్మచ్చు, అటు జగన్ కూడా నమ్మచ్చు. కాకపోతే మాకేందంటే యూత్కి వీళ్ళు గెలవాలని. అంటే జాబ్స్ కోసం, యూత్. ఓకే ఓకే. సో 175లో జనసేన టీడీపీ అలయన్స్ ఎన్ని గెలుస్తుంది అనుకుంటున్నారు? మాకేం తెలుసు. అంటే 175 ఉంది కదా, అంటే ప్రభుత్వం ఫామ్ చేయాలని కొన్ని సీట్లు రావాలి కదా. సో మీ దృష్టిలో ఎన్ని గెలుస్తాయి? ఏమో బ్రో, మనకు కూడా తెలియదు అంత. 120 కొడుతుందా? ఓకే రైట్. ఓకే బ్రో. సో ఏపీలో 2024లో ఏ ప్రభుత్వం ఫామ్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అండి, వైఎస్ఆర్సీపీ. ఆబ్వియస్లీ. ఎందువల్ల అనంటే అది ఆయన ఇచ్చిన పథకాలు కానీ ఇలాంటివి చాలానే జనాలకి యూజ్ అయ్యాయండి. అందులో చెప్పిన వాటిలో 90 to 95% అన్నీ సాల్వ్ చేసేసాడు. ఈవెన్ పల్లెటూరులో అడిగితే చెప్తారు ఎవరికి ఎంత ఇదైంది అని. సో నో ఇష్యూ, డెఫినెట్లీ గెలుస్తారు. సో జగన్కి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ ముగ్గురు మధ్య తేడా ఏంటంటారు? అంటే నేను ఇట్లా చెప్పొచ్చు లేదు. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఫస్ట్ పాలిటిక్స్ మీద అవగాహన లేదు. బేసిక్గా స్టార్ అయి ఉండొచ్చు, కానీ పాలిటిక్స్ మీద ఆయన ఇంకా తెలుసుకోవాలి చాలా. ఎందుకంటే ఈరోజు చెప్పింది రేపు చెప్పరు ఆయన. ఆ టైంకి ఆయనకి ఏది బెటర్ అనిపిస్తే అది మాట్లాడేస్తారు. సో పాలిటిక్స్ అన్నది చాలా అనుభవం ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఆయన తెలుసుకోకపోవడం చాలా బాధాకరం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అంటే మేము ఆయన సినిమాలు చూస్తాం, కాకపోతే పొలిటికల్గా అయితే సపోర్ట్ చేయలేం. సో ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పెడతాడు పథకాలు, ఏముంది 1కి 10 పథకాలు పెడతాడు. అవన్నీ సాల్వ్ చేసే అంత ఇదైతే లేదు. ఆ టైంకి గెలవడానికి 100 చెప్తాడు ఆయన, ఆ తర్వాత గాలికి వదిలేస్తాడు అంతే. సో ఈ 4.5 ఏళ్ళ పరిపాలన ఏపీలో ఎలా అనిపించిందండి? ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? చాలానే జరిగింది. ఏదో అందరూ అంటున్నట్టు ఐటీలు లేవు అది ఇది అని అన్నారు. ఉన్న 4 ఇయర్స్లోనే 2 ఇయర్స్ కోవిడ్ వచ్చింది. ముందు 4 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. స్టేట్ డివైడ్ అయిపోయినప్పుడు ఏం చేశారు? ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఇప్పుడు రీసెంట్గా ఇంకా చాలా కంపెనీసే వచ్చినాయి, ఒక్కొక్కటి. దట్టు 2 ఇయర్స్ కోవిడ్ వచ్చింది. అవుతుంది, దాని ఏముందండి, డెవలప్ అవుతుంది డెఫినెట్లీ. ఎమ్మెల్యే అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ అనండి. జనాల్లో పాజిటివ్నెస్, ఏ క్యాండిడేట్ మీద ఎంత పాజిటివిటీ ఉందన్నది. జగన్మోహన్ రెడ్డి ఏం తెలియలేకుండా లేరు, ఆయనకేం తెలియక ఇట్లా చేంజ్ చేయడు. డెఫినెట్లీ అది యూజ్ అవుతుంది. ఎమ్మెల్యేని చేంజ్ చేయడం కూడా యూజ్ అవుతుంది. 2019లో 150 సీట్లు వచ్చే వైసీపీకి 2024లో ఎన్ని సీట్లు వస్తాయి? అంటే ఈ మధ్య ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల ఈజీగా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది. సో దానివల్ల ఎన్ని పథకాలు ఇచ్చి ఎన్ని సాల్వ్ చేసినా కానీ నెగిటివిటీ అయితే కామన్గా వచ్చేస్తుంది. సో దానివల్ల తగ్గుతుంది, 150 రావు. కానీ
110 to 115 పక్కగా. అంటే ఇప్పుడు